వృశ్చిక రాశి వారికి ఒకవైపు సప్తమ కుజదోషం, అర్ధాష్టమ రాహు, గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉండినను గ్రహాల యొక్క మార్పు వలన అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి విశేషంగా రాహు యొక్క అనుకూలంగా లేని కారణం చేత పంచమ స్థానంలో శని సంచార స్థితి, సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలని, అష్టమి తిథి యందున, పూర్ణిమ తిథి యందున, మీ యొక్క జన్మ నక్షత్రం యందున మంగళవారం రోజున కోపతాపాలకు వెళ్ళారా అనర్థానికి మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు. దీనివల్ల అనారోగ్యము, రక్తహీనత, బీపీ, షుగర్, థైరాయిడ్, సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు, రక్తహీనత, శస్త్రచికిత్సలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన, దేవతారాధనగా ఉండడం వలన, మీ కృషి పట్టుదల ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన, వరమో భగవంతుడి అదృష్టం వలనో వీటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. లేకపోతే అనేక రకాలుగా అనారోగ్యం కుంగి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడడం, అనేక రకాలైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు. రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.